పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏడెక్కిపోయి ఉన్నాయి బాబు. ఇలా దెబ్బ 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 నువ్వా నేనా నేవో నేనంటే ఇలా కోడి పందుల్లోకి దూనట్టుగా ఉన్నాయి. మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాదండి. ఏమో యూత్లో ఎక్కువ జనసేన అంటున్నారు కదా. జనసేనకు ఓటేసి గెలిపించుకుంటే రోజుకో సినిమా తీసుకుంటారు యూత్ అంతా కలిపి. మాకు జగనన్నే కావాలండి. ఎన్ని అనుకున్నా మాకు జగనన్నే కావాలి. పేదోడిని చూసి కూడా జగన్ ఈరోడు చంద్రబాబు బొచ్చిన కొడుకు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేస్తే గెలిచేసేది ఏమీ లేదన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఒకటే తెలుసు. పిఠాపురం ఒకరే వేస్తారు ఓటింగ్. పిఠాపురం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో పవన్ కళ్యాణ్ తెలుసా? ఒక ఊరు తెలియదు, ఒక ఇల్లు తెలియదు. గీత గారు ఉన్నారు, ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగారు. ఇక్కడ ప్రతి ఊరు తెలుసు. వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఇంకొకసారి ఎగురుతుంది ఇక్కడ. అమ్మా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? పవన్ కళ్యాణ్ మేము వెయ్యమండి. మేము వెయ్యమంటే మాకు ఊసే చెప్పొద్దండి. మాకు చంద్రబాబు వేస్ట్ పేలిన కొడుకు ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం. పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? 7 సీట్లు బొచ్చు. ఆడు ఎక్కడ చేసినా గెలడు. ఎవరు వస్తారు, నేను వస్తానంటే నేను వస్తానంటే నేను. ఇప్పుడు ఏదో వరం వచ్చిన తర్వాత మరి జలచనాక ఎక్కువైపోయింది బలం. కొంచెం బలం ఎక్కువైందా? అంటే కాదు, మొన్నటి వరకు వర్మ గారు అన్నారు కదా. వాళ్ళ అభిమానులు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి సీటు ప్రకటించిన తర్వాత ఇక్కడ రాస్తారోకలు చేయడం సంథింగ్ ఏవో కొన్ని జరిగాయి కదా పరిస్థితులు. ఏదో కోపం చెప్పిన ఏదో ఆపిద్దారా ఏదో జరిగింది, ఏదో సారీలు చెప్పుకున్నారో మళ్ళీ అందరూ ఏకమైపోయారు. అలా వరం గారు వచ్చిన తర్వాత ఒక బలం ఎక్కువైపోయింది. ఎడు బాబు పవన్ కళ్యాణ్కి ఇది కొంచెం బలం తక్కువలా కాపాడుతుంది. ఏమనంటే టైం ఈ 10 రోజులు ఇలా అంటే 2 రోజులు 3 రోజులు మారిపోద్ది రాజకీయం. జనసేన వస్తుందా అంటే పవన్ కళ్యాణ్ వస్తాడా, వంగగీత గారు వస్తారా? వంగగీత గారేనా? ఎందుకు వంగగీత గారే వస్తారని అనుకుంటున్నారు మీరు? 50 సంవత్సరాల నుంచి ధర్మం, న్యాయం ధర్మం వంగగీత. అడవడా చంద్రబాబు నాయుడు బొచ్చిన కొడుకు. 1980 వరకు ఇట్లాంటి ఈ గవర్నమెంట్ మేము చూడలేదు. జగనే ఈ చెత్తనా కొడుకులు. అలాగే 3 పార్టీలు అంటున్నారు, 7 పార్టీలు అంటున్నారు. జగనే ముఖ్యమంత్రి. జగన్ ఇంకా 3 టర్న్లు 5-6 టర్న్లు. గల్లీ చిన్నది, గరీబోని కథ పెద్దది. పేదోడిని చూసి కూడా జగన్ ఈరోడు చంద్రబాబు బొచ్చిన కొడుకు. జగన్ గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? జగన్ గారు ఇస్తున్న పథకాల్లోని మీకు బాగా నచ్చిన పథకం? ఆడపిల్లన్నట్ట నేను పాడు పిల్లన్నట్ట ఆడవాళ్ళకి నే కళ్ళి గుట్టే కొట్టి ఆడపిల్లన్నట్ట నేను పాడు పిల్లన్నట్ట. ఆడపిల్లని కూడా చూస్తున్నాడు జగన్. ఫస్ట్ ఈ చెత్తనా కొడుకులు ఆడపిల్లని చూస్తారా? జోగిన కొడుకులు. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటే ఎన్ని సీట్ల మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 175 కాదంటలేదు. నేను డిగ్రీ పెట్టాం 170 కానీ చంద్రబాబు వేస్ట్ పేలిన కొడుకు ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం. ఎదకి ఆడి అసెంబ్లీ ఉండాలి కదా. ఆడి అసెంబ్లీ ఉండి పోరాడాలి కదా. ఆడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. డిగ్రీ బేకర్ నువ్వు ఎలా చేస్తావు ఈ టెలికాస్ట్? నిజం ఇది. మాది ఎవరు అనుకున్నా? ఎవరు? తుని దాడిచెట్టు రాజా. పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? 7 సీట్లు బొచ్చు. ఆడు ఎక్కడ చేసినా గెలడు. సోంబారి ఆడెవడరా కాపు. మేము ఎస్సీలు లేవు, మాలా మాదికలు లేవా? నువ్వు కాపు అంటున్నావు. నీ కాపుడు అక్కడైనా నీకు లేదు. మాలా మాదిగలు లేరా? కోటేశ్వర్లు మేము మాలా మాదిగలు. సో ఇప్పుడు జగన్ గారు వస్తారు పక్కగా అంటున్నారు మీరు? పక్కా 90%. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు కదా, ఏమనుకుంటున్నారు మీరు?
మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాదండి. అదే మీ అభిప్రాయం చెప్పండి. ఆయన పార్టీ అవ్వాలి. ఇప్పుడు అభిప్రాయం చెప్పడానికి ఆయన పార్టీనా ఇంకో పార్టీనా కాదు కదా. అంటే ఆయన ఇక్కడ పోటీ చేస్తానన్నారు కదా, దాని మీద ఒక పబ్లిక్గా మీ ఇప్పుడు వచ్చి ఓట్లేదు. ఓట్లేదా? అదేంటమ్మా? నా పెళ్ళి 14 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు వచ్చి నాకు ఓట్లేదు. ఇప్పుడు ఓటు వేయాలంటే కొత్తగా ఓటు పెట్టుకుని. సరే, అంటే చెప్పడానికి ఓటు ఉండాల్సిన పని లేదమ్మా. అభిప్రాయం ఎవరైనా చెప్పాలి, నోరు ఉంటే చాలు, ఆలోచన ఉంటే చాలు. ఓన్లీ జగన్కే పార్టీ ఓటేస్తాం. ఎందుకమ్మా జగన్ గారికి ఎందుకు వేస్తారమ్మా? మా చుట్టాలు ఉన్నారు. జగన్ గారికి ఎందుకు వేస్తారు? జగన్ గారు అంటే మా పిల్లల ఫ్యూచర్ బాగుంటది, చదువు విషయంలో చాలా బాగున్నది. మాకు అదే ఒకటే నచ్చింది. అంటే కాదమ్మా, ఆయన జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఏవి మీకు బాగా నచ్చాయి చెప్పండి. మాకు పథకాలు డబ్బులు ఇస్తున్నాడు అనేది కాదు మాకు కావాల్సింది, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి. అంటే ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల స్కూల్ మా చిన్నతనంలో స్కూల్ ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా రిటర్న్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు. ఒక స్కూల్ గ్రౌండ్ ఉంది, బాత్రూమ్లు ఉన్నాయి, ప్రతి కూడా బాగున్నాయి. అందుకే జగన్ నమ్ముతాం. జగన్ గారే వస్తారా మళ్ళీని? అమ్మా, ఈసారి జగన్ గారు వస్తే ఎన్ని సీట్లు మెజార్టీతో రావచ్చు అంత తెలియదండి నాకు రాజకీయం కోసం. సో జగన్ గారి పథకాలు మీరు అన్నారు కదా, అమ్మఒడి ఇలాంటివన్నీ స్కూళ్ళు బాగున్నాయని. అమ్మఒడి అందరికీ వస్తుందమ్మా? వస్తుందండి. జగన్ గారి పథకాలు ఇంకా మీకు బాగా నచ్చింది ఏంటి? మాకు జగన్ గారి పరిపాలన నాకు నచ్చింది అయితే కనుక ఓన్లీ చదువు ఒకటేనండి. చదువు ఒకటే నాకు నచ్చింది అయితే కనుక. అమ్మ, ఇక్కడ పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారా ఆయన? తెలియదండి. అంటే మాది పిఠాపురం కదా కదా తుని, మాకు తెలియదు అంత రాజకీయం గురించి తెలియదు నాకు. అంటే గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? ఏమో, సినిమాలు తీసిన వాళ్ళు రాజకీయం బాగా చేస్తారటి. చేయరా? చేయరండి. గంటకో సీరియల్ తీసుకుని గంటకో సినిమా తీసుకుంటారు. అలాంటిది రాజకీయం ఎలా చేస్తారు? చేయరు కదా, గంటకో ఒకలా చేస్తారు. అంటే కాదమ్మా, వాళ్ళు ఇక్కడ ఉండరనా మీ ఉద్దేశం? స్థానికంగా ఉండలేరనా? ఏమో, యూత్లో ఎక్కువ జనసేన అంటున్నారు కదా, జనసేనకు ఓటేసి గెలిపించుకుంటే రోజుకో సినిమా తీసుకుంటారు యూత్ అంతా కలిపి. బ్రదర్, ఇప్పుడు పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా ఏం చేసినా జగన్ ఎప్పుడు మంచి పని చేశాడండి అందరికీ. ఎవరో తిన్న వాళ్ళు కూడా ఏం చేయలేదు అన్నారు. మరి ముందు గత సంవత్సరంలో చూసుకుంటే ఎవరు ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ ద్వారా చూస్తే ఇతను చేసినట్టే కదా, ప్రతి పథకం ఇంటికి అందింది. ముందు 14 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు, మరి ఎవరికి ₹1 ఇవ్వలేదు. పోనీ ఒక డెవలప్మెంట్ చేయలేదు, పోనీ చేసాడు అనుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ డబ్బు అంతా, ఇప్పుడు జగన్ ఇచ్చిన డబ్బు అంతా చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశాడు? ఆ డబ్బు అంతా ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఈ పథకం ద్వారా అన్న జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఇంటింటికి. మరి ఇప్పుడు ఈ డబ్బు అంతానే కనీసం ఏదో ఒకరికన్నా అందుతున్నాయి. మరి ఇప్పుడు ఈ డబ్బు అంతా ముందు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో? మరి అది తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేస్తే గెలిచేసేది ఏమీ లేదన్న. ఇక్కడ ఎలా గెలిచేస్తాడు? పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఒకటే తెలుసు, పిఠాపురం ఒకరే వేస్తారు ఓటింగ్. పిఠాపురం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో పవన్ కళ్యాణ్ తెలుసా? ఒక్క ఊరు తెలియదు, ఒక్క ఇల్లు తెలియదు. గీత గారు ఉన్నారు, ప్రతి ఇంటింటికి గడప తిరిగారు. ఇక్కడ ప్రతి ఊరు తెలుసు. ఇక్కడ పక్కన ఊర్లు అన్నీ కూడా తెలుసు గీత గారికి. అందుకే గీత గారు అవుతారని అనుకుంటున్నాం. కన్ఫర్మ్ 50,000 మెజారిటీ గీత గారిది. ఇక్కడ గ్యారంటీ ఫిక్స్. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూర్చుంటాడు. దట్స్ ఆల్, అంతే. అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని అంటున్నారు కదా. ఈసారి ఒకవేళ సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేటట్టయితే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? మాకు తెలిసి 130 ప్లస్. 130 ప్లస్. 21 ఎందుకు తగ్గుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు 151 కదా, ఎందుకు తగ్గుతాయి అనుకుంటే వీళ్ళు కావాలనేసి సోషల్ మీడియాని ట్రోలింగ్ చేసుకుంటా మంచి కూడా చెడుగా చూపించడం వల్ల ఆ ఓట్లన్నా తగ్గొచ్చేమో, ఆ సీట్లు. అంతే తప్ప జగన్ది క్యాడర్ ఎప్పుడు అలాగే ఉన్నది, ఎప్పుడు అలాగే ఉంటుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు ఇలాగని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా ఇష్టం, అది మేము పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో అది మా ఇష్టం, ఆయన ఎవరు మాకు చెప్పడానికి అన్నట్టు అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసిన తర్వాత కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది అని బయట అయితే వినిపిస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే జగన్ గారికి అంటే విజయం ఆషామాషిగా అయిపోద్దని, లాస్ట్ టైం 2019లో జరిగినట్టు అయిపోద్దని అనుకుంటున్నారా? గ్యారంటీ అన్న. ముగ్గురు కలిసి వచ్చినా కూడా సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందని చెప్పడం కాదు, నిజంగా సింగిల్గానే వస్తున్నాడు కూడా. అందరూ చూస్తున్నారు కూడా. అది అలా పొత్తులు పెట్టుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 2019లోనే గెలాలి. ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పైన కాంగ్రెస్ ఢిల్లీలో కూడా పోరాడి వచ్చాడు. అలాంటి వాడు కాబట్టి ఒక్కడ ఇప్పుడు కూడా సింగిల్గానే వస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు, అయినా కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందనే కదా.
లేకపోతే వీళ్ళ ముగ్గురు ఎందుకు కలాలి? సింగిల్ రావాలి కదా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని అతన్ని పోరాడి వీళ్ళు నిలబడలేరు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు. అతని రేంజ్ అది. ఒక్కొక్కడు సింగిల్గా రావచ్చు కదా. పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ. ఎందుకు పెట్టినట్టు? సొంతంగా సీఎం పోటీ చేయొచ్చు కదా. ఒకళ్ళ దాంట్లోకి వెళ్ళి 22 సీట్లు 23 సీట్లు ఎందుకు తీసుకుంటున్నాడు? డైరెక్ట్గా రావాలి, డైరెక్ట్ పోటీ చేయాలి. వాళ్ళ అన్నగారు బెస్ట్ వీడి మీద నిజంగా చెప్పాలంటే. ప్రజారాజ్యం చిరంజీవి గారు అతనే పార్టీ పెట్టాడు. ఇలాగ ఎవరితో పొత్తు, చిరంజీవి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు ఇతను కూడా. అతను ఇంకా పార్టీ ఎత్తేసాడు. ఈ పార్టీ ఎత్తకుండా బ్రోకర్ పనులు చేస్తున్నాడు. ఒకళ్ళు జెండా మోస్తున్నాడు. సొంతంగా రావాలి. ఏదన్నా సొంతంగా వస్తే అతనికి సీట్లు వస్తాయో లేదో ప్రజలే నిర్ణయిస్తారు. సొంతంగా రాకుండా వేరే దాంట్లోకి వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుని చేసేది ఏముంది? ఇతను నాకు తెలిసి జీవితంలో సీఎం అవ్వలేడు, ఎమ్మెల్యే కూడా అవ్వలేడు. అవ్వలేరా? గ్యారంటీ. ఇక్కడ కాపుల ఓట్లయితే అంటే పిఠాపురంలో గట్టిగా ఉందని వినిపిస్తోంది. సో ఒక్క నిమిషం బ్రదర్. అంటే కాపుల మెజారిటీ ఇక్కడ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అన్ని విధాలుగా చూసుకొని కొన్ని ఈక్వేషన్లు చేసుకుని ఇక్కడ అంటే పోటీ చేస్తున్నారని రకరకాల సర్కిల్స్లో వినిపిస్తూ ఉంటుంది. అంటే సో కాపుల ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆయన గెలుస్తారు కదా. అన్నా ఒక 50% కాపులు ఉండొచ్చు ఇక్కడ, లేకపోతే 60% ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కాపులు అందరూ జనసేనకే వేస్తారని రూల్ ఏమైనా ఉంది? అసలు ఏం లేదు కదా. వైసీపీలో సగం మంది ఉన్నారు, టీడీపీలో సగం మంది ఉన్నారు కాపులు, జనసేనలో సగం మంది ఉన్నారు. అందరూ పవన్ కళ్యాణ్కి వేసేస్తారని ఎలా అనుకుంటున్నారు? అసలు అది జరగని పని, అది అవ్వని పని. వాళ్ళ భ్రమ తప్ప ఏమీ లేదు. ఇక్కడ గీత గారు 50,000 మెజారిటీతో గెలుస్తున్నారు కంపల్సరీ. అంతే. వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఇంకొకసారి ఎగురుతుంది ఇక్కడ. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కాపు ఓట్లకు సంబంధించి ఒక మంచి అంటే ప్రతి రాజకీయ పార్టీ కాపులకి ఆ ఓటింగ్ గ్యాదర్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. కాపు నాయకుడిగా ప్రముఖ నాయకుడిగా వెలుగొందిన ముద్రగడ పద్మనాభం గారు ఆ మధ్యంతా పవన్ కళ్యాణ్తో కలుద్దాం అనుకున్నారు. తర్వాత వైసీపీ పార్టీలో చేరారు, వైసీపీకి మద్దతు ప్రకటించారు. సో ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడికి నేను వెళ్ళి ప్రచారం చేస్తాను, ఆయన ఓడిస్తాను అని అన్నారు. సో ముద్రగడ గారి ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేయబోతుంది అని అనుకుంటున్నారు? నాకు తెలిసి ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా అసలు కాపు వర్గానికి ముద్రగడ చాలా పనిచేశాడు. అతనికి పవన్ కళ్యాణ్ కంటే ముద్రగడకి చాలా పేరు ఉంది, పలుకుబడి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇతను అతని మీద గెలిచేస్తాను చేసేస్తాను అంటున్నాడు. అతనికి చాలా వర్గం ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్కి ఇక్కడ వర్గమే లేదు, ఏమీ లేదు. కానీ ఒకవేళ నిజంగా ముద్రగడ కానీ జనసేనలోకి వెళ్తే ఇక్కడ సీఎం ఇక్కడ ఎమ్మెల్యే అవుదును పవన్ కళ్యాణ్. ఎందుకంటే ముద్రగడ సపోర్ట్ చేస్తాడు కాబట్టి. ఇప్పుడు వ్యతిరేకం అయ్యాడు, పడి ఓట్లు కూడా వేయనివ్వడం అవ్వదు. అది అమ్మా, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? జగన్ పరిపాలన అన్ని బాగానే ఉందండి. మాకు అన్నీ ఇచ్చారండి. అంటే ఏమేమి ఇచ్చారమ్మా? అంటే కొంతమంది అంటున్నారు మాకు సరైనవి అన్నీ రాలేదు, అంటే కొంతమందికి ఇస్తున్నారు, అమ్మఒడి ఇలా అంటూ ఉన్నారు. అమ్మఒడి ఇచ్చారండి, రైతు భరోసా ఇచ్చారండి, డ్వాక్రాయిలు ఇచ్చారండి, తర్వాత 18,000 ఇచ్చారండి, జీతాలు పెంచారండి, ముసలోళ్ళకి పింఛనీళ్ళు పెంచారండి. మాకు బియ్యానికి కాళ్ళకాడ బియ్యం వస్తున్నాయండి. మాకు ఏ వచ్చినా మా ఇంటికి వస్తున్నాయండి. ఇటమ్మా వాలంటీర్లు పెట్టారండి. ఇంకా వ్యవస్థ బాగుందమ్మా? వాళ్ళతో అన్ని బాగున్నాయండి. ఇంక మాకు అంతకంటే ఏం కావాలండి? ప్రతిదీ కూడా మాకు అన్ని సౌకర్యం బాగా అన్ని ఉన్నాయండి. మాకు జగనన్నే కావాలండి. ఎన్ని అనుకున్నా మాకు జగనన్నే కావాలి. జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరంటే అంటున్నారు కదా, జగనన్నే కావాలంటున్నారు కదా, వస్తారని భావిస్తున్నారా మీరు? మాకు వస్తారని నమ్మకం ఉందండి. మాకు వస్తారని నమ్మకం ఉందండి. అంటే మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? కనీసం ఎంతైనా సరే మా ఆయన్నే వస్తాడండి. అంటే ఎన్ని సీట్లకి? అంటే ఒకప్పుడు 151 ఒక ట్రెమండస్ దాంతో వచ్చారు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 180 కానీ 200 కానీ వస్తారండి సీట్కి. అలా కదమ్మా, ఉన్నవే 175 అయితే 200 ఎలాగ వస్తారు? కనీసం 100 అన్నా సరే మా అన్ని వస్తాడండి. జగనన్న వస్తాడండి. జగనన్న వస్తాడు, కండిషన్ గా వస్తాడు జగనన్న. అమ్మ, ఇక్కడ పిఠాపురంలో ఉన్నాం కాబట్టి నేను అడుగుతున్నాను. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు కదా, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? వద్దండి, వంగా గీత వస్తుందండి. ఇక్కడ వంగా గీత వస్తుందండి.
అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దంటున్నారు? ఆయన గొడవ మాకు సమస్యలేదండి, వద్దని గట్టని అనలేదండి. మేము మాకు నమ్మకం అండి. ఈ ఏరియాకి వంగ గీత, ఇండియాకి పవన్ కళ్యాణ్. మాకు పవన్ కళ్యాణ్ గురించి మాకు అతనికి మీద మాకేమీ అభిప్రాయం కోపం గట్ట ఏమీ లేదండి. మా దృష్టిలో అయితే మాత్రం ఒక జగన్ అన్నే వస్తాడండి. ఉన్నాయన్నీ మాకు అనవసరం. మాకు జగన్ అన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇంకేం చేస్తారు? ఏం చేసినా పర్లేదండి. ఇప్పుడు వరకు చేసిన వాటి మీద బాగా చేసినా ఒకటేనండి, ఇప్పుడు దాకా చేసిన దాకా చేసినా ఒకటేనండి. మాకు జగన్ అన్నే చేశారండి, చేయవసరం లేదండి. ఇప్పుడు లాగా చేసినా పర్లేదండి జగన్. అమ్మ మరి ఇప్పుడు జగన్ గారిని ఎదుర్కోవడానికి, వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అక్కడ మోడీ గారు బీజేపీ పార్టీ కలిసారు కదా. ఈ 3 కూటమిగా వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ సింగిల్గా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ అంటే ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ ఫైట్ ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం? అది ఫైట్ ఏమన్నా పోరం పడుకుంటున్నారు. అది ఎవరో ఎట్టుకున్నా ఆయన మంచితనం, ఆయన మానమస్తం మాకు నచ్చింది కాబట్టి ఆయన వస్తారండి. ఆయన ఒక అన్న పెట్టుకోనివ్వండి, జగన్ గారు వస్తారండి. వాళ్ళు ఎంతమంది అని అనుకున్నా ఆ టైంకి వాళ్ళు ఓడిపోతారు, ఈయనే వస్తాడండి. జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా? ఏంటండి జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం? పిల్లల గురించి, బాగా గురించి, పింఛనీల గురించి, పెద్దోళ్ళ గురించి, అందరి గురించి చర్య తీసుకున్నారండి. ఆయన అందరినీ బాగా చూస్తున్నారండి, ఇంట్లో వాళ్ళకి లాగా. మాకు అదే నచ్చిందండి ఆయనలో. మీకు అంటే అమ్మా ముసలిళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంత వస్తుందమ్మా? 3,000 అండి. 3,000 వస్తున్నాయండి. పడుచు కుర్రాళ్ళకి ఇస్తున్నారా? ఒంటరి మైలికి కూడా ఇస్తున్నారు. భర్త చచ్చిపోతే మరి ఆవిడకి బస్కెట్ అండి, మరి ఆవిడ కూడా ఇస్తున్నారు కదా. అమ్మా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? పవన్ కళ్యాణ్ మేము వెయ్యమండి, మేము వెయ్యం. ఆయన అంటే మాకు ఇష్టం, ఊసే చెప్పొద్దండి మాకు. ఎందుకు అంటే అభిప్రాయం అంటే కారణం? అభిప్రాయం ఏం కాదండి, ఆయన అంటే మాకు నచ్చదు అంతే. మాకు జగన్ అంటే ఇష్టం అంతే అండి. మాకు కావాల్సింది జగన్ అన్నే. మాకు పవన్ కళ్యాణ్ మీద అయితే మాకు కోపం గట్ట ఏమి లేదండి. ఆయన కోపం దేనికండి? కాకపోతే నిన్న కాక మొన్న దాకా సినిమాలు తీశాడు. ఆయన వచ్చినంతలో ఆయనకి ఎవరితో ఆయన నచ్చిన వాళ్ళు ఆయనకి వేస్తారు, మాకు నచ్చిన మేము వేస్తాం అంతే. మాకు కావాల్సింది నచ్చింది. మిమ్మల్ని పెంచే వాళ్ళు ఏంటమ్మా? మాకు జగన్ అన్ని పెంచుతున్నాడు మమ్మల్ని. అంటే అన్ని ఇస్తున్నారా? పెంచడం అంటే అంతేనండి. మరి మేము ఒక దిక్కుకి వెళ్ళకండి, ఒక సచివాలయానికి వెళ్ళడం లేదండి. మేము ఎక్కడికో వెళ్ళాలండి. ఎప్పుడుకో మా ఊరు చూస్తే పల్లెటూరు. మేము వెళ్ళాలంటే అలా అటు చూపిస్తే శంకవరం వెళ్ళాలి, ఇటు చూస్తే పిఠాపురం రావాలి, అలాగే తుని వెళ్ళాలి. అటువంటిది కాకుండా మాకు సచివాలయం కూడా మాకు ఊళ్ళోనే పెట్టారండి. వాలంటీర్ ద్వారాగా ఏదన్నా అవసరాలు వచ్చాయంటే వాళ్ళ వాలంటీర్ని అడిగితే మాకు కాలకాడ వాలంటీర్ చేసి పెడుతున్నారండి. ఇంకా అంతకంటే కావాలి మాకు అలా చదువు సంధ్య లేని వాళ్ళకి ఏం చెప్తున్నాయండి? ఆ వాలంటీరే చెప్తున్నారండి మాకు ఏది చెప్తున్నాను. అతను ఏమంటున్నాడండి, ఫలానా ఇలాగ వస్తున్నాయి, ఫలానాది ఇలా చేస్తుంది, ఈ పిల్లలకి ఇది వస్తుంది, లేకపోతే ఇలాగ అది అలాగ వస్తుంది, ఇదని అతను చెప్తున్నాడు. మాకు తెలియని ఏమని ఉంటే ఆ వాలంటీర్ ద్వారా మాకు తెలియజెప్తున్నారండి. ఇంకా అంతగా మాకు కావాల్సింది ఏం కావాలండి? ఆస్తులు, అంతస్తులు, ఆ కోట్లు కావాలని ఆశతో వచ్చేస్తాయండి. మాకు ఏ నాగా లేకుండా తింటున్నా వచ్చాలండి. మాకు తెలియపరిచారు వాలంటీర్లు, మాకు అంతవరకే చాలండి. అంతేగాని అలా ఈయన కావాలి, ఈయన కావాలంటే మాకు ఎవరు వస్తే మాకు చేసేది ఏమండి? జగన్ అన్న మాకు మంచి చేసేవాడు, మాకు అయినా చాలు. పింఛను ఇంటికి వస్తుంది, ఇంకా అంతగా కావాల్సింది ఏమండి? ఇప్పుడు మాకు డోకరాలు ఉన్నాయండి, అందులో రుణమాఫీలు కొట్టారు, మా అకౌంట్లోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏం చేసేవారండి? వాలంటీర్ వాళ్ళు కొన్ని తీసుకుంటారు, ఇప్పించి మేడం ఒక కొన్ని తీసుకుంటే, ఇది రాసిన మేడం రూపాయి ఒక 100 తీసుకుంటే, ఇది అప్పుడులో రాసిన మేడంకి ఒక 100 ఇవ్వాలి. టీడీపీ గవర్నమెంట్లోనా ఇది? అప్పుడండి ఆ సమయంలో 5 సంవత్సరాల కిందట మా డోకరాలో రాసిన వాళ్ళకి ఒక 100, ఇప్పించిన వాళ్ళకి ఒక 200, ఇవన్నీ పోయి ఇప్పుడు ఏముందండి? మా అకౌంట్లో పెడుతుంది. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదమ్మా? తీసుకున్నట్టు తెలుస్తుంది. మాకు ఎంత ఇస్తామంటే ఎంత మా అకౌంట్లోకి వచ్చి పెడుతున్నాయి. అకౌంట్లో మీకు ఎంత అయితే ఉందో అంత పడుతుందండి. ఎంత ఇస్తున్నామన్నారండి అంతా మా అకౌంట్లో పెడుతుంది. ఇంకా అంతగా మాకు ఏం వద్దండి. అంటే ఇక్కడ 2-3 రోజులుగా జరిగిన పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మీకైతే ఏమనిపించింది? మాకు అప్పుడు దాకా ఆయన వస్తారని వర్మ గారికే టికెట్ ఇస్తారా అనుకున్నామండి. మారిపోయిన తర్వాత ఈయన మద్దతు ఇస్తే బాగుంటుంది అనుకున్న దాన్ని బట్టి ఆయన మద్దతు ఇస్తా అన్నది మాకు ధైర్యం వచ్చిందండి. మరి ఇప్పుడు అంటే యాక్చువల్గా ఎప్పుడైనా పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలు కొంచెం ఎక్కువ అభివృద్ధికి నోచుకుంటాయని అంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు పులివెందులు కానీ, చంద్రబాబు నాయుడు గారి కుప్పం కానీ ఇలాంటివి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు, టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాడు, టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉన్నాడు, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా.
సో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేస్తే ఈ పిఠాపురం ముఖ చిత్రం ఎలా మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు? దాన్ని బట్టి అక్కడ దాకా మేము ఆలోచించాం, కానీ ఇక్కడ దాని గురించి ఆలోచిస్తామండి. అదండి కుప్పంలో ఆయన నియోజకవర్గం ఇక్కడ గురించి ఆలోచిస్తామండి. ఇక్కడ గెలిచి వెళ్ళిపోయినా పవన్ కళ్యాణ్ ఇక్కడ మా వర్మ గురించి ఆలోచిస్తామండి. అంటే మరి వర్మ గారు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంటే అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. సో వర్మ గారికి ఎలాంటి ఇది ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు వర్మ గారు అభిమానులుగా? ఆయనకి ఏదోటి మాకు అనుకూలంగానే ఉంటారు కదండి ఎప్పుడు, అదే కదండి చెప్తున్నారు. అది కాదు, ఆయనకి ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ వస్తే వర్మ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంత్రికి పదవి ఇస్తారని ఆశిస్తున్నాం మేము. వర్మ గారికి? అవునండి. ఓకే. వర్మ గారు తర్వాత ఇక్కడ పెండెం దొరబాబు గారు కదా, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ముందండి. ముందు ఆయన ముందండి పెండెం దొరబాబు. ఓకే. వీళ్ళు వర్మ గారు అండ్ పెండెం దొరబాబు గారు వీళ్ళిద్దరు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో ఎవరి కాలంలో మంచి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఎవరు తగ్గట్టుగా అలాగే చేశారు. పెండెం దొరబాబు గారు చేశారండి. మొన్న గెలిచినప్పుడు ఆయన ఇండిపెండెంట్గా చేశారండి వర్మ గారు. ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలోని వైసీపీ గవర్నమెంట్కి లేకపోతే జగన్ గారికి పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారండి? వైసీపీ ఇప్పుడు రెండు కూడా ఏకంగా వంగ గీత గారికి వీళ్ళకి దెబ్బగా ఉంటాయండి. అవునండి. వంగ గీత గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. అవునండి. మొన్న టీడీపీ జనసేన బీజేపీ కలిసాయి కదండి, సో ఆ కూటమి కలయికని మీరైతే ఎలా చూస్తున్నారు? మాకు టీడీపీ అండి, బీజేపీ కూటమి వేరండి. మాకు టీడీపీ అండి. వర్మ గారు అంటే మాకు బాగా అభిమానం. అవునండి. కానీ ఇక్కడ మొన్న జగన్ గారు ఒక మాట అన్నారు, అంటే నన్ను ఒంటరివాడిని చేశారు, నన్ను సింగిల్గా పోరాడుతుంటే అందరూ కలిసి నన్ను ఓడించడానికి వస్తున్నారు ఇలాగని అన్నారు కదా. ఆ స్టేట్మెంట్ చూడగానే మీకేమనిపించింది? ఆయన తగ్గట్టుగానే నిరూపించుకుంటారండి. ఆయన ఎవరు? జగన్ గారు అండి. ఆయన తగ్గట్టుగా నిరూపించుకుంటారా? అవునండి. అంటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలోని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి, 2 టకాఫోర్లో పోరాడుతున్నాయి. ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మాకైతే మేము ఇక వర్మ గారు ఆయన ఉద్దేశం ఉంటేనే మేము వేస్తామండి, లేకపోతే ఇంకా వంగ గీత గారండి. కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాసం ఉందని? రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాకు వైఎస్ఆర్ రావాలి. వైఎస్ఆర్సీపీ రావాలా? అవునండి. ఎందుకండి? మాకు అన్ని పథకాలు ఇచ్చారు కదండి. నిన్న కాక మొన్న పట్టాలు ఇచ్చారండి. ఏది ఇంటి పట్టాలు ఇచ్చారా? అవునండి. కానీ ఇక్కడ ఇంటి పట్టాల విషయంలో ఒక ఆరోపణ అయితే ఉందండి. పట్టాలు అయితే ఇస్తున్నారు, స్థలాలు అయితే చూపించట్లేదని అంటూ ఉన్నారు. చేస్తున్నారండి మాకు. అవునండి. స్థలాలు కూడా చూపించారా? ఎక్కడ చూపించారు? మాకు నరసింగపురం చూపించున్నారండి. నరసింగపురం ఎంత దూరం ఇక్కడికి? 10 కిలోమీటర్లు అండి. 10 కిలోమీటర్లు. సో బాగుందా అదంతానా? బాగుంది, ఫ్లాట్ చేశారండి. అలాగే జగన్ గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? అమ్మఒడి అండి, పిల్లలకి ఇవన్నీ. మాకు మా వ్యాపారస్తులకి ఏముంది పథకం? 10,000 ఇచ్చారు కదండి. తీసుకున్నామండి. చిరు వ్యాపారస్తులకి 10,000. ఓకే సార్. సో అంటే మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ మటుకు వర్మ గారే రావాలని కోరుకుంటున్నారు మీరైతే? మాకైతే మీకు. సో మరి వేరు పార్టీలు కదా, సో వర్మ గారు ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి అధికారంలోకి వచ్చినా కూడా, అధికారంలో అంటే ఆయన ఎమ్మెల్యే అయినా కూడా అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, ఆయన చేసే పరిస్థితి అంత ఉండదు కదా. అప్పుడు దాకా మేము చెప్పలేము కదండి, అంతవరకు మేము చెప్పలేమండి. ఆయన అసెంబ్లీకి వెళ్తే చాలండి మాకు. సరే, పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ అభిమానం ఏం లేదు మాకు, ఫేవరెట్ ఫీలింగ్ తప్పించి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా యాక్టర్గా మీరు ఎక్కువ ఇష్టపడతారా, రాజకీయ నాయకుడిగా ఎక్కువ? సినిమా యాక్టర్గానే ఇష్టపడతామండి. సినిమా యాక్టర్గానేనా? అంతేగాని ఇంకే ఆయన రాజకీయంగా గెలిచేసి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఏముంటుందండి. ఆయన మద్దతు ఇచ్చాడు కనుక వర్మ గారు పర్వాలేదండి మాకు. ఆయన గెలిచినా వెళ్ళిపోతాడు, ఇక్కడ మాకు ఆయన చక్కదిద్ది ఇది ఇక్కడ కనుక. మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగాయండి? అంటే వర్మ గారికి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి సీటు ఆయన అయినంతటా ఆయన నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు దాకా ఆయనే వర్మ గారే అనుకున్నామండి. అవునండి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగాయి అంటున్నాను? ఆ పరిస్థితి అయితే మేము చూడలేదండి. మరి అసలు అసంఘిక కార్యక్రమాలు ఏం జరగలేదండి. మరి అంటే ధర్నాలు ఏమేమి జరిగాయా వర్మ గారికి సపోర్ట్గా? లేదండి, ఏం జరగలేదండి అసలు. సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని అంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీ ఒకవేళ వస్తే పార్టీ అండి,
అధికార పార్టీ అవును, అధికారంలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు కదా మీరు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అని ఇప్పుడు అన్నారు మీరు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వస్తే ఎన్ని సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంతవరకు మేము ఎదగమండి. మేము చెప్పేదాకా ఇక్కడిక్కడే మేము చూసుకోగలం కానండి. అదండి మీ దృష్టిలో నాయకుడు అంటే ఎలా ఉండాలి? నాయకుడు అంటే మాకు చేసే విధంగానే ఉండాలండి. నాయకుడు అంటే మాకు వర్మ గారు అంటే బ్రహ్మాండంగా మాకు చుట్టలాగా ఉండాలండి.